బుట్టెల మరో బ్రేక్ ని చూస్తున్నాం. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని 3 రోజుల పాటు అధికారులు విచారించారు. ఇక మొదటి రోజు మైనింగ్ కేసుకు సంబంధించిన 22 ప్రశ్నలను పోలీసులు సంధించారు. ఇక వాటికి సరైన సమాధానం చెప్పడం లేదట. ఇక 1-2 ప్రశ్నలకు మాత్రమే ఆయన సమాధానం చెప్పారు. మిగిలిన ప్రశ్నలను తనకు సంబంధం లేదని, ఇవన్నీ తప్పుడు కేసులంటూ విచారణ అధికారికి బదిలించారు. అయితే రెండో రోజు పోలీసులు మరిన్ని ప్రశ్నల వరుసను సిద్ధం చేసి కాకానిని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేశారు. ఇక కాకాని రిమాండ్ ఇవాళతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పోలీస్ కస్టడీ ముగిసిన అనంతరం రిమాండ్కు తరలించారు. ఇక అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని 3 రోజుల పాటు అధికారులు విచారించారు. మొదటి రోజు మైనింగ్ కేసుకు సంబంధించి దాదాపు 22 ప్రశ్నలకు పోలీసులు సంధించారు. దీనిపై ఎవరైతే సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, యొక్క విచారణ ఏ విధంగా జరిగింది? అన్నిటికీ సమాధానం చెప్పారా కాకాని గోవర్ధన్? రైట్ శ్రీధర్. హలో. రైట్ శ్రీధర్, కాకాని గోవర్ధన్ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారా? ఎలా జరిగింది విచారణ అసలు? వరుణ్, ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపుగా 3 రోజుల పాటు కస్టడీలో తీసుకున్న పోలీసులు విచారణ చేశారు. విచారణలో పెద్ద అంశాలు, వివరాలు కూడా వెల్లడి చేయలేదని తెలిసింది. దాదాపుగా అనేక అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ గుప్పించడం జరిగింది. అధికారులు ఘట్టమనేని శ్రీనివాస్, నెల్లూరు రూరల్ డిఎస్పీగా ఉన్న వ్యక్తిని ఇక్కడ విచారణ అధికారిగా నియమించడం జరిగింది. కాకాని ఈ విచారణకు సంబంధించిన అక్రమ మైనింగ్ సంబంధించిన అనేక ప్రశ్నలను ఇక్కడ